చూస్తే సంక్రాంతి పండగ సంబరాలను రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉదయాన దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. లోగిళ్లన్నీ అందమైన రంగవల్లులు, బొమ్మల కొలువులతో చూపర్లకు కనువిందు చేశాయి. పట్నం పల్లె అని తేడా లేకుండా పతంగులు, ఎడ్ల పోటీలతో వేడుకలు హోరెత్తాయి. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా ఉదయాన్నే భక్తి శ్రద్ధలతో భగవంతునికి పూజలు చేశారు. అనంతరం ఆనందోత్సాహాలతో వేడుకల్లో మునిగి తేలారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఆలయ ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడి మొక్కులు, తలనీలాలు సమర్పించుకున్నారు. ఆలయ పరిసరాలు శివనామ స్మరణలతో మారుమోగాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఐనవోలు దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఖండేల్ రాయలుగా పిలువబడే మల్లన్నకు వేకువజామునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు మల్లన్న జాతర కూడా జరుగుతుండటంతో స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకుని తలనీలాలు, బోనాలు, పట్నాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చల్లంగా చూడమని వేడుకున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర అమ్మవారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అటు ప్రతి లోగిరిలో సంక్రాంతి ముగ్గులు కనువిందు చేశాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్లో నదీ తీరాన ఎడ్ల పందాలు నిర్వహించారు. చుట్టుపక్కలున్న అంకుషాపూర్, దడపాపూర్, పక్కనున్న మంచిర్యాల జిల్లాలోని పలు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోటాపోటీగా పరిగెత్తుతున్న ఎడ్లను చూసి ప్రజలు కేరింతలు కొట్టారు. ఈ పోటీల్లో మొదటి, రెండో స్థానంలో నిలిచిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందించారు. ప్రతి ఏడాది పండుగ రోజున ఎడ్ల పందాలను ఆనవాయితీగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరిలో కైట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో 60 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. రకరకాల పతంగులను ఎగరవేస్తూ సందడి చేశారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల పతంగులతో ఆకాశం హరివీలును తలపించింది. పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీతారామాంజనేయ ఆలయంలో సప్త కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జరిగిన ఈ కళ్యాణంలో 150 మంది మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్న సందర్భంగా తులసి చెట్టును పూజించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బొమ్మల కొలువును వైభవంగా నిర్వహించారు. గౌరమ్మకు వేద మంత్రోచ్చారణ నడుమ భక్తి భారవస్యంతో విశేష అలంకరణ చేశారు. దీంతో ఇందులో వివిధ రూపాలలో ఉన్న దేవతామూర్తులు, వ్యవసాయ రంగ పరికరాలు, జంతువులు తదితర బొమ్మలు అందంగా కొలువుదీరాయి. సాయంత్రం దాకా ప్రత్యేక పూజలు నిర్వహించి చివరిలో ముత్తైదువులను పిలిచి వాయినాలు ఇవ్వడం ప్రత్యేకత. ఈ బొమ్మల కొలువు చేయటం వల్ల సకల పాపాలు హరించి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తులన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం పతంగులను ఎగురవేశారు. యువతీ యువకులు ఆటపాటలతో సందడి చేశారు. అటు సుల్తానాబాద్లోని లోగిళ్లు అందమైన ముగ్గులతో అందరినీ ఆకట్టుకున్నాయి. అటు వడకాపూర్లో పశువులతో కట్రేవులు నిర్వహించారు. ఊర్లోని ఎడ్లను ఒక్కచోట చేర్చి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఎడ్ల పోటీల్లో గ్రామస్తులంతా పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో ప్రజలు సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని వాకిళ్లన్నీ రంగవల్లులతో నిండిపోయాయి. ఉదయాన్నే లేచిన ఆడపడుచులు తమ లోగిళ్లలో రకరకాల ముగ్గులు వేశారు. వాటిని రంగులతో అందంగా ముస్తాబు చేసి గొబ్బెమ్మలతో అలంకరించారు. వైవిధ్యమైన ముగ్గులు చూపరులను ముగ్ధులను చేశాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో బండమల్లన్న జాతర ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. తలనీలాలు, బోనాలు, పట్నాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అటు బండమల్లన్న జాతరలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దుబ్బాక ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పర్వదినాన బీఆర్ఎస్ నేత మాజీ ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కాజీపేట రైల్వే స్టేషన్, చౌరస్తా ప్రాంతాల్లో ఫుట్పాతులపై నివసిస్తున్న వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. అటు హన్మకొండ జిల్లా కేంద్రంలో నిరాశ్రయులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. అభాగ్యులకు, నిరాశ్రయులకు సేవ చేస్తే దేవుళ్లకు సేవ చేసినట్లేనని అన్నారు వినయ్ భాస్కర్. రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సంక్రాంతి వేడుక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, సిరి సంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగలను జరుపుకోవాలని అభిలాషించారు. పతంగుల మాదిరిగానే మీ కోరికలు, కలలు కొత్త శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పచ్చని తోరణాలు, పసిడి కాంతులు, పాడి పంటలతో ప్రజలకు ఈ సంక్రాంతి సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా అందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎంపీ సంతోష్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి శోభ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు అంతా మంచి జరగాలని కోరుకున్నారు ఎంపీ సంతోష్ కుమార్.